గుడ్ ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని అలరిస్తున్న నలుగురు బుల్లి తెర చలాకీ నటులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ రవి కిరణ్, లహరి, రాజేష్ అండ్ ప్రణవి. వీళ్ళిద్దరూ తెలుసు, ఎందుకంటే వెరీ పాపులర్. మీరిద్దరు కొత్త ఏంటి ఇండస్ట్రీ? అవును సార్, ఈ మధ్యనే వచ్చాం మేము. అవకాశాలు సరిగ్గా రావట్లేదు సార్. అలా చెప్పుకో. చెప్పాలి, అలాగే చెప్పాలి సార్. అవకాశాలు రావట్లేదు సార్ సరిగ్గా. బయట రాష్ట్రానికి వెళ్ళి మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను. సరే, నిన్ను పక్కన పెడితే ఇక్కడ లహరి గారు ఆవిడ అసలు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. సార్ అలా చెప్పకూడదు సార్, మీరు కరెక్ట్ నంబర్స్ అనేది చెప్పకూడదు ఎప్పుడు. అందుకని నేను నంబర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. క్యాజువల్ గా 20 years బ్యాక్ 30 years బ్యాక్. హలో, నా వయసే అంత లేదు. ఈవిడ బేబీ ఫేస్ పెట్టుకుని అసలు ఈ బేబీ ఫేస్ అంతే సార్. ఇది ఈ ఫేస్ అంతే, ఎప్పుడు అంతే. లహరి చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసావా? ఇప్పుడు చేయలేగా. అర్జున్ మూవీ ఒక్కటి చేశాను సార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా. దాని తర్వాత ఇంటర్ లో యాంకరింగ్ అలా అలా చేసుకుంటూ ఇంకా సీరియల్స్ ఇంటర్ నుంచి స్టార్ట్ చేశాను. నొక్కింది 5 ఏళ్ళు. అర్జున్ మూవీ అప్పుడు డిగ్రీ అని చెప్పింది నాకు. లేదు, అర్జున్ మూవీలో ఐ వాస్ ఇన్ మై 7th స్టాండర్డ్ సార్. నేను హీరో అర్జున్ తేమో అనుకున్నా. ఒక 6 months అయిందా వచ్చి? అంతే, జస్ట్ అంతే. అర్జున్ మూవీ వచ్చి అంతే మొన్న. లహరి ఓకే, నువ్వేంటి? నేను భూమి పుట్టక ముందు నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయిన కొత్తలో సూపర్ స్టార్ అనమాట. ఇప్పుడు సూపర్ స్టారే, కానీ ఏంటంటే అప్పుడు సార్ వచ్చేవారు, ఒక రూమ్ ఉండేది, అలా వెళ్ళేవారు. ఒక సీరియల్ చేసాం సావిరహే కలిసి. అవును. ప్రాంప్టింగ్ తీసుకోడు. అవునా? ప్రాంప్టింగ్ తీసుకుంటే వాళ్ళ మాడ్యులేషన్ మనకు వచ్చేస్తుందని. గుడ్. సో ప్రణవి సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను బేసిక్గా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు సీరియల్స్ మూవీస్ చేస్తున్నాను సార్. నా 2nd స్టాండర్డ్ నుంచి చేస్తున్నాను. మాకన్నా సూపర్ సీనియర్ సార్. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు ఏది? ఫస్ట్ మూవీ వచ్చేసి రొటీన్ లవ్ స్టోరీ సార్. దాని తర్వాత మంచిగా పేరు వచ్చిందంటే ఉయ్యాల జంపాల. సో దానికే నంది అవార్డు కదా? బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు వచ్చింది. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సో రాజేష్ సార్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ మ్యాన్? సూపర్ సార్. ఈయన గురించి నేను విషయం చెప్పాలి. చెప్పు. చెప్పు చెప్పు. నువ్వు వస్తావనే సీరియల్కి నేను ఆడిషన్ అవుతున్నప్పుడు ఈజ్ ద ఫైనలిస్ట్. నేను అప్కమింగ్. ఇక్కడ ఆ క్యారెక్టర్కి మన ఫైనలిస్ట్ అనమాట. లాస్ట్ మూమెంట్ లో తన ప్లేస్ నేను తీసుకున్నా. అక్కడ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. అయితే నేను ఇచ్చాను తనకి ఆ లక్కని. అంతే, ఒక్కోసారి చాలా మందికి అలా జరిగింది. ఈవెన్ ఇఫ్ యు టేక్ అమ్జద్ ఖాన్ వాజ్ నాట్ ద విలన్ ఆఫ్ షోలే. ఎవరో చేయాల్సింది అమ్జద్ ఖాన్ చేశారు. ఇంకా అక్కడి నుంచి లైఫ్ మారిపోయింది. నాకు కూడా ఇప్పుడే తెలిసింది, తను చెప్పింది కరెక్టే. నేను ఆ టైంలో కొంచెం పేమెంట్ కొంచెం డిమాండ్లో ఉండి కొన్ని ప్రాజెక్ట్స్ నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను పేమెంట్ విషయంలో. సో థ్యాంక్స్ చెప్పు ఎప్పుడైనా. ఇప్పుడు హగ్గుతో థ్యాంక్స్ చెప్పు. సూపర్. హగ్గు మనం ఇవ్వకూడదేమో. వద్దు, అంతే అంతే.
అంతే. గుడ్ గుడ్ గుడ్. స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే మీరు 2 lakhs తీసుకుని మీ ఇక్కడికి వచ్చేయండి. సో పాప్కార్న్ 2 lakhs పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలా? చాలా పూర్ టేస్ట్ నీది. బాగా చూసావు సినిమాలు ఈ గ్యాప్ లో? కామిక్స్ చూసాను ఎక్కువ. ఓ గుడ్. అంటే నేను చిన్నపిల్లాడు అయిపోతాను అనమాట. అవెంజర్స్ అవి చూస్తూ అలా చక్కగా చిన్ననాటి జ్ఞాపకాలు, అలా ఫ్లాష్ బ్యాక్లు. ఓకే. సో లహరి? రొమాంటిక్ మూవీస్, లవ్ స్టోరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అబ్బో. సో రెడీ? మరి ఇది ఏ స్టోరీ నాకు తెలియదు. కట్ చేస్తే హీరో అమెరికాలో జాబ్ చేస్తుంటాడు. ఓ సందర్భంలో అక్కడ హీరోయిన్తో పరిచయం ఏర్పడుతుంది. హీరోయిన్ కాలేజ్ ఫీజు కోసం ఒక ఎన్ఆర్ఐ ఫంక్షన్లో హీరో హీరోయిన్లు భార్యాభర్తలుగా నటిస్తారు. కట్ చేస్తే తమ చెల్లెళ్ల పెళ్లిళ్ళ కోసం ఇండియా వచ్చి హీరోయిన్ చెల్లెలు కాబోయే వరుడు ఆ ఎన్ఆర్ఐ కొడుకు అని తెలిసి ఇంట్లో వాళ్ళ ముందు మళ్ళీ భార్యాభర్తలుగా నటిస్తారు. కట్ చేస్తే హీరోకి విలన్ చెల్లెలతో పెళ్లి నిశ్చయం అవుతుంది. కానీ హీరో హీరోయిన్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న విలన్ చెల్లెలు ఆ పెళ్లిని ఆపేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ అమెరికా వెళ్ళిన హీరోయిన్ ప్రేమ కోసం హీరో అమెరికా వెళ్ళడంతో కథ సుఖాంతమవుతుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. రెడీ? క్వశ్చన్ నెంబర్ 1. బ్రో, ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? లహరి? రెజీనా. రెజీనా ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఈ చిత్రంలో బ్రహ్మానందం గారి పాత్ర పేరేమిటి? ఎస్ రవి? కమెడియన్. టైమ్ అప్. చింతకాయ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? అమన్. చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ. ఇద్దరు రాంగ్. మికీ జే మేయర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ఈ చిత్రానికి ఇదేనా చెప్పండి, దర్శకుడు ఎవరు? హరీష్ శంకర్. రైట్ ఆన్సర్ అమ్మా. 40,000 తల్లి. సో అండ్ ఫైనల్ గా ఈ చిత్రంలోని గువ్వా గోరింగ్తో అనే ఆ రీమిక్స్ సాంగ్ ఒరిజినల్ ఏ చిత్రంలో ఉంది? లహరి? మన చిరంజీవి గారి మూవీ. చెప్పు, టైటిల్ చెప్పమ్మా. ఖైదీ నంబర్. నువ్వు చెప్పక చెప్తున్నాను. ఖైదీ నంబర్ 768. లేదు, తప్పు. కాదు, 7. తప్పు. తప్పమ్మా, నీకెందుకు? ఖైదీ నంబర్ 786. రైట్ ఆన్సర్. 80,000 మా అకౌంట్లో వేసి. థ్యాంక్ యూ. ప్లీజ్. సో రవికిరణ్, ఇప్పుడు మాకు 80,000 ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 8,80,000. అట్లా హరి, వెల్ డన్. 40 లక్షలు పెరిగాయి నీ 10 లక్షలకి. ఇప్పుడు 10,40,000. సో రాజేష్ అండ్ ప్రణవి, మీరు 2 lakhs తీసుకుని వచ్చేయండి. సో మీరు రెడీ? ఏం రెడీ సార్? పాప్కార్న్ ముందు పెట్టి రెడీ అంటే నా కాన్సన్ట్రేషన్ అంత పాప్కార్న్ మీద ఉంది. ఎక్కువ తినక నాలాగా ఆన్సర్లు మర్చిపోతా చెప్తాను. కట్ చేస్తే హీరో ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకు. తండ్రి అన్న వాళ్ళే తన ప్రపంచం. ఆ కుటుంబంలోకి వచ్చిన హీరోయిన్ వారిలో మార్పు తెస్తుంది. కట్ చేస్తే
హీరోయిన్ తండ్రి తన కూతురికి మరో పారిశ్రామికవేత్త కొడుకుతో పెళ్లి చేస్తాడు. ఓ కాంట్రాక్ట్ విషయంలో విలన్కి హీరోయిన్ మామకి విభేదాలు వస్తాయి. దాంతో విలన్ హీరోయిన్ భర్తను చంపేస్తాడు. కట్ చేస్తే తన మార్పుకి కారణమైన హీరోయిన్ని ఆపదల నుండి రక్షించడంతో కథ సుఖాంతమవుతుంది. జయ జానకి నాయక. రెడీ? క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? క్యారెక్టర్స్ నేమ్. అదే చెప్పాను, పాప్కార్న్ తినద్దని. గగన్ చక్రవర్తి. గగన్ చక్రవర్తి. రైట్ ఆన్సర్. ఇచ్చే 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో అశ్విత్ నారాయణ వర్మగా నటించింది ఎవరు? ఎవరు? అశ్విత్ నారాయణ. శరత్ కుమార్ గారు. రాంగ్ ఆన్సర్. హ్యాపీ? రైట్ ఆన్సర్ ఏమో జగపతి బాబు. అనుకున్నా నేను, కానీ ఎందుకులే అని వదిలేసాను. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో జగపతి బాబు చెల్లెలుగా నటించిన మాజీ హీరోయిన్. ఎస్, వాణి విశ్వనాథ్. వాణి విశ్వనాథ్. రైట్ ఆన్సర్. తినక్కుతా కసక్కురో తినక్కుతా కసక్ 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 తినక్కుతా కసక్కురో తినక్కుతా పసక్ పసక్ పసక్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? ఆవిడ నొక్కింది. జానకి. టైటిల్లోనే ఉంది కదా. అందుకే సార్. రైట్ ఆన్సర్. పైన పటారం ఈడలో నలటారం ఇను బాసు సబుతా నీ లోకమే వారం పైకి బంగారం లోన గూడు పుట్టారం కలికి సూడు తెలిసిపోతి అసలు బండారం. కాదు పాపం, మనోడు అమాయకుడేనే. అమ్మాయితో కొంచెం హుషారుగా ఉంటాయి బాబు. అవును, కరెక్ట్ సార్. సరే, ఫైనల్ 1. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? మళ్ళీ ఆవిడే. బోయపాటి శ్రీను గారు. బోయపాటి సీను గారు. కరెక్టేనా? రంభా ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక రంభా ఊర్వశి మేనక అందరినీ. నాకెంత ఇవ్వాలిగా నువ్వు? 40,000. సో 40,000 మాకు ఇచ్చే. సినిమాలో హీరో తండ్రిగా నటించింది కాదు, అయిపోయింది ఇంకా. అబ్బా లాస్ట్ క్వశ్చన్ అనుకున్నా నేను. అయిపోయింది. మనోడు వెరీ సాఫ్ట్ అయ్యా. మామూలు సాఫ్ట్ కాదు. అయ్యో, సిగ్గుపడతారేంటి? ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా సో గుడ్. 40,000 మాకు ఇచ్చారు. వెల్ ప్లేడ్. ప్లీజ్. పూతుంటే నడుమే నాటి. బట్ ఏంటంటే మీ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అవుతోంది రవి. రాజేష్ కూడా 880. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి ప్రణవి యూఆర్ లీడింగ్ 10,80,000. ఓకే, సెకండ్ రౌండ్ రవితోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత లహరి, రాజేష్ అండ్ ఫైనల్ గా ప్రణవి. సో స్టార్ట్ చేద్దామా? రెడీ సార్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే రవి, నీ ఫస్ట్ నెంబర్. నెంబర్ 1. నెంబర్ 1 ప్లీజ్. వావ్. నాకు దాసరి గారు ఇచ్చిన బిరుదు అది. గ్రేట్ గ్రేట్. దాసరి గారు. ఏది గురువు గారికి ఏం చేసావు? ఏ సీరియల్? అభిషేకం సార్. అభిషేకం. ఆయన నన్ను చాలా అభిమానించేవారు, ఇలా పిలిచేవారు అనమాట. నాకు శోభన్ బాబు గారు అంటే ఇష్టం, అలాగే నువ్వు ఇష్టం, నువ్వు శోభన్ బాబు లాంటి అని చెప్పి. గ్రేట్. నా ఫస్ట్ సినిమా ఆయనే. ఆ నెక్స్ట్ సినిమా జేబు దొంగ అని, అందులో చిన్నప్పుడు శోభన్ బాబు గారు. నేను చాలా సిస్టమేటిక్, చాలా సిస్టమేటిక్. 6 గంటల తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ ఎవరికి తెలిసేది కాదు. అవునండి. అండ్ అలాగే పిల్లలకు కూడా కామన్ పీపుల్ నుంచి అల్లుడిగా, కోడలుగా తీసుకోవడం జరిగింది. బా, ఇప్పుడు కూడా చెప్తుంటారు ఎగ్జాంపుల్గా సోమన్ బాబు గురించి. గుడ్. ఇప్పుడు అదే సోమన్ బాబు గారు ఇంకో చోట ఉన్నారు. మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు. నెంబర్ 7. నెంబర్ 7 ప్లీజ్.
వెల్ డన్. సో 880 సేఫ్. నువ్వు మాకేం ఇవ్వట్లేదు, 2 లక్షలు గెలుచుకున్నావు ఫస్ట్. సో లహరి రెడీయా? ఎస్. ఇప్పుడు నీ లక్కీ నెంబర్ ప్లీజ్. లక్కీ నంబర్ అని కాదు, బట్ 8. 8 ప్లీజ్. జమున గారు ఎక్కడున్నారు? జమున గారు ఇంకో నెంబర్ లో ఉన్నారు. 6 ఏనా 2 ఏనా? ఏదో ఒకటి చెప్పాలి. ఓకే, ఐల్ గో విత్ 2 సార్. 2 ప్లీజ్. నీ కేక్స్ అంటే ఇష్టం వాళ్ళకి కూడా తెలిసిపోయింది. అంతే అనుకుంటా. సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, ₹1,00,000 మాకు వచ్చేసాయి. ఈ సెకండ్ ఛాన్స్ లో మ్యాచ్ చేసేస్తే ₹1,00,000 మీకు. ఓకే, మీ కొత్త నెంబర్ 6 సార్. 6 ప్లీజ్. ఇప్పుడు ఈజీ కదా నీకు. ఆ పాప ఎక్కడుంది? 2 లో. 2 ప్లీజ్. ఏ సో సెకండ్ ఛాన్స్ లో మ్యాచ్ చేశారు కాబట్టి ₹1,00,000 మీకు, ₹1,00,000 మాకు. సో 1 lakh మాకు ఇచ్చిన తర్వాత లహరి ఇప్పుడు నీ అకౌంట్ లో 9,40,000. సో తను ఫస్ట్ ఛాన్స్, తను సెకండ్ ఛాన్స్. కమాన్ రాజేష్. రెడీ సార్. సో నీ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. 1. 1 ప్లీజ్. ఏ సేమ్ టు సేమ్. ఇది తన చిన్నప్పుడు. మ్యాచింగ్ మ్యాచింగ్. నీ లక్కీ నెంబర్ తో మ్యాచ్ చేసి చూద్దాం. నా లక్కీ నెంబర్ ఆల్వేస్ 9. ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. 9 ప్లీజ్. సూపర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఛాన్స్. 12. 12 ప్లీజ్. బర్గర్ బాబు. బర్గర్ బాబా? బర్గర్ బాబు. చెప్పు. 3. 3. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. సో రాజేష్ ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది కాబట్టి సో ₹1,00,000 మాకు. హలో. ఓకే, సో ₹1,00,000 వచ్చిన తర్వాత రాజేష్ ఇప్పుడు నీ అకౌంట్లో 7,80,000. సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. సార్ నేనున్నాను సార్. ఓ సారీ. నేనున్నాను. మర్చిపోయారా సార్ అప్పుడే నన్ను? ఆవిడ అసలు గేమ్ లో ఉన్నారా లేదా అని పరీక్షించాను. ఓకే ప్రణవి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. 2. ఎనీ రీజన్? మమ్మీ బర్త్డే. సో అమ్మని తలుచు. మదర్ సెంటిమెంట్. 2 ప్లీజ్. జస్ట్ లైక్ యూ. అందరికీ మీ చిన్నప్పుడు ఫోటోలు వచ్చాయి. ఇవన్నీ కరోనా టైంలో తీసిన ఫోటోలు. షూస్ చూడు ఎంత పెద్దగా ఉన్నాయి అక్కడ. సరేమా, ఇంకో చోట. ఈసారి నీ బర్త్డే చెప్పు, కనెక్ట్ అవుతుంది. నా బర్త్డే 2 digits రాదు. కలిపి చెప్పి. 9 సార్. 9 ప్లీజ్.
గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. సెకండ్ ఛాన్స్ లో కొత్త నెంబర్ 10. 10 ప్లీజ్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే. మీరే గెలిపించాలి సార్ నన్ను. బాగుంది మీసు కట్టు చాలా. ఎస్, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ. రెడీ, కమ్ ఆన్. ఓకే సార్ 1. 1 ప్లీజ్. థ్యాంక్ గాడ్. సో 1 lakh. ఓకే, గుడ్. సో స్టిల్ ప్రణవి నువ్వే లీడింగ్. మాకు ₹1,00,000 ఇచ్చినా ఇంకా 9,80,000. సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ సూపర్ రౌండ్, లకలక రౌండ్. బాగుంటుంది. సో రవి రెడీయా? రెడీ సార్. వస్తాను వాను లక 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 లక. లక 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 లక. So let's start playing round number 3. లక 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 లక. Question number 1. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ఇషాలో ISHA ఇషాలో పరమశివుని విగ్రహం యొక్క పేరేమిటి? ఇషా ఫౌండ్. పాస్. పాస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చాయి? 3. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. మనిషి శరీరంలో రక్త ప్రసరణ జరగని ఏకైక భాగం ఏది? రెటినాలో దాని పేరేదో ఉంది. దగ్గరకు వచ్చావు. క్వశ్చన్ నెంబర్ 4. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్స్ తీసిన ఆటగారు ఎవరు? ముత్తయ్య మురళీధరన్. అత్యధిక వికెట్స్ తీసిన ఆటగాడు ఎవరు? ముత్తయ్య మురళీధరన్. 800 వికెట్స్. రైట్ హ్యాండ్. ఓ థ్యాంక్ యూ. సో 28 ఆగస్టు 1992లో 20 ఏళ్ల వయసులో తొలి టెస్ట్ మ్యాచ్ శ్రీలంక తరఫున ఆస్ట్రేలియాతో ఆడాడు మురళీధరన్. తన మొదటి వికెట్ మెక్డర్మాట్. సో మొత్తంగా 1992 నుంచి 2010 వరకు 133 మ్యాచ్ల్లో 44,037 బాల్స్ తో 800 వికెట్స్ తీసి టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్స్ తీసిన ఆటగాడు. నిజంగా గ్రేట్. స్టంప్ మీద కాయిన్ పెట్టి బాల్ వేసి అది టర్న్ అయ్యి ఓన్లీ ఆ కాయిన్ మాత్రం తీసి. ఇది దగ్గరికి వచ్చావు. ఆ కంటిపై ఉండే సన్నని పొరైన కార్నియా. ఓకే, కార్నియా. కార్నియాలో రక్త ప్రసరణ జరగనందువలన ఆ భాగం గాలి నుంచి నేరుగా ఆక్సిజన్ గ్రహిస్తుంది. ఓకే. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే కార్నియా ప్రధాన క్రియ కంటికి రక్షణగా ఉంటూ వెలుతుర్ని కంటిలోకి నేరుగా పడకుండా కాంతి కిరణాలను దారి మళ్లిస్తుంది. ఓ అసలు అద్భుతాలు ఇవన్నీ. డీటెయిల్స్ లోకి వెళ్తే ఎస్, హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చాయి? హ్యాట్రిక్ కొట్టారు. సో డాన్ సీను 2010, అలాగే బలుపు 2013, నౌ క్రాక్ 2020. అండ్ ఇషా ఫౌండేషన్ 1992లో కోయంబత్తూరు దగ్గర జగ్గి వాసుదేవ్ గారి స్థాపించబడింది. ఈ విగ్రహం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిచే 24 ఫిబ్రవరి 2017 ప్రారంభించారు. ఈ విగ్రహం ఎత్తు 112 అడుగులు. ఈ విగ్రహం 20,000 ఇనుప విడి భాగాలతో నిర్మించబడింది. హీస్ కాల్డ్ ఆదియోగి. ఆదియోగి. ఓకే ఓకే. భలే ఉంటుంది ఆ విగ్రహం. హ్యూజ్. శివరాత్రి రోజున అసలు అద్భుతంగా ఉంటుంది అక్కడ ఆ ప్లేస్. ఓకే, ఆదియోగి. సార్ 150,000 నీకు, 150,000 మాకు. సో రవి 150,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 7,30,000. ఓకే, రెడీ? ఓకే అన్న ఒకసారి లక 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 లక. నా వైపు ఎందుకు చూపించా? క్వశ్చన్ నెంబర్ 1. నిత్యం కీర్తించబడే పవిత్ర గాయత్రి మంత్రాన్ని రచించింది ఎవరు? తెలీదు సార్. క్వశ్చన్ నెంబర్ 2. కర్ణాటకలో విజయనగర సామ్రాజ్య కట్టడాలకు ప్రసిద్ధిగాంచిన నగరం ఏది?
హంపి. రైట్ ఆన్సర్, గుడ్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 3, మనం వాడే సన్ స్క్రీన్ లోషన్స్ పై ఉండే SPF దాని యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? సన్ ప్రొటెక్షన్ ఫార్ములా. యూఆర్ వెరీ నియరర్, వెరీ నియరర్. ఓకే, టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4, ఏ జీవి కారణంగా ప్రతి ఏటా ఎక్కువ సంఖ్యలో మానవులు ప్రాణాలు కోల్పోతున్నారు? టైమ్ అప్. వెరీ ఇంట్రెస్టింగ్ వన్ ఇది. దోమ. అసలు ఆలోచనే రాలేదు సార్. దోమల కారణంగా సంవత్సరానికి 7,25,000 మంది పైగా చనిపోతున్నారని అనేక సర్వేల ప్రకారం నిర్ధారించబడింది. ఓకే, సన్ స్క్రీన్ లోషన్ అనగానే సన్ ప్రొటెక్షన్ అన్నది అందరికీ తెలుసు. ఆ SPF లో FA మెయిన్ ఫ్యాక్టర్. సో SPF రేటింగ్ అనేది 1974లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సూర్యుని నుండి వచ్చే UV కిరణాల వలన చర్మంపై ఏర్పడే ఆ సన్ బర్న్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఓకే, ఇట్స్ కాల్డ్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. విజయనగర సామ్రాజ్య కట్టడాలకు ప్రసిద్ధిగాంచిన నగరం హంపి. ఎస్, గుడ్ వన్. ఇది 1336లో సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు అండ్ బుక్కరాయలు. విజయనగర సామ్రాజ్య కళలకు ప్రసిద్ధిగాంచిన హంపి నగరం క్రీస్తు శకం 1500లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వ్యాపార కేంద్రంగా వెలుగొందింది. 4,100 హెక్టార్లలో ఈ కట్టడాలు నిర్మించబడ్డాయి. రెండవ దేవరాయ కాలంలో ప్రఖ్యాత విరూపాక్ష దేవాలయం, వెరీ వెరీ ఫేమస్ దేవాలయం, విరూపాక్ష దేవాలయం నిర్మించబడింది. గాయత్రి మంత్రం అందరికీ తెలుసు, కానీ రచించింది విశ్వామిత్ర మహర్షి. సో ఆ మంత్రాన్ని మహావ్యహ్రి అని కూడా పిలుస్తారు. సో భగవంతుని కీర్తించడానికి ఈ మంత్రాన్ని రచించారు. దోమ 3 మిస్ అయ్యారా? ఓకే, మా మీద ప్రేమ ఎక్కువైపోయింది. సో 2,25,000 మాకు. $2,25,000 మాకు ఇచ్చిన తర్వాత లహరి ఇప్పుడు నీ అకౌంట్లో 7,15,000. రాజేష్ సార్ రెడీ. అను లక. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, మొట్టమొదటి వ్యాక్సిన్ ని ఏ వ్యాధికి కనుగొన్నారు? చదివాను సార్, ఎక్కడ చదివాను వినండి. సోలార్ మ్యాక్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల ప్రచురితమైన ఐఎమ్ నో మెస్సయ్య ఎవరి స్వీయ చరిత్ర? సోను సూద్. రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పౌరాణిక చిత్రం ఏది? మహాభారతం సార్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4, బిలియర్డ్స్ లో బాల్స్ ని స్ట్రైక్ చేయడానికి వాడే కర్రను ఏమని పిలుస్తారు? టైమ్ అప్. సో బిలియర్డ్స్ లో బాల్స్ ని స్ట్రైక్ చేయడానికి వాడే కర్రని క్యూ స్టిక్. బిలియర్డ్స్ లో ఆ క్యూ బాల్స్ స్ట్రైక్ చేయడానికి వాడే కర్రలను క్యూ స్టిక్ అంటారు. ఇది 1.5 మీటర్ల పొడవు, 450 గ్రాముల నుండి 600 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. సాధారణంగా ఇవి చెక్కతో చేయబడతాయి, కానీ అప్పుడప్పుడు గ్రాఫైట్ అండ్ కార్బన్ ఫైబర్తో కూడా ఆ చుట్టూ కప్పబడతాయి. అదే దాంట్లో స్టైలు ఆ క్యూ స్టిక్కే. ఓకే, గుడ్. గుణశేఖర్ దర్శకత్వంలో ఎనీ ఐడియా? యాక్చువల్గా రుద్రమదేవి ఇస్ హిస్టారికల్. సో ఇది సమంత, ఆవిడ మెయిన్ రోలు, ప్రధాన పాత్ర. సినిమా పేరు శాకుంతలం. ఇప్పుడు దుష్యంతుడు కూడా ఏదో మలయాళం హీరో అంటున్నారు. అలాగే ఐఎమ్ నో మెస్సయ్య ఎవరి స్వీయ చరిత్ర, సోను సూద్. ఎందుకంటే ఆయన చిరంజీవి గారికి, అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఆ బుక్లు ఇచ్చారు ఈ మధ్య. సో నేను దైవదూతను కాను అని అర్థం. సో ఈ పుస్తకాన్ని సోను సూద్ అండ్ మీరా అయ్యర్ రాశారు. ఇది 15th డిసెంబర్ 2020లో విడుదలైంది. మొట్టమొదటి వ్యాక్సిన్ ని ఏ వ్యాధికి కనుగొన్నారు? స్మాల్ పాక్స్. మసూచి. ఇది 1796లో ఇంగ్లాండ్కు చెందిన ఎడ్వర్డ్ జెన్నర్ అనే డాక్టర్ కనుగొన్నారు. సో ఫస్ట్ వ్యాక్సిన్. ఓకే, లహరితో మీరు కూడా ఈక్వల్ గా ఉన్నారు. 2,25 మాకు ఇచ్చేయండి. ఓకే రాజేష్, 2,25,000 మాకు ఇచ్చిన తర్వాత రాజేష్ 5,55,000.
రెడీ ప్రణవి రెడీ సార్. అని ఒకసారి లక 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 లక్ 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 లక్. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. భక్త రామదాసు ఏ రాజు పరిపాలనలో భద్రాచలం రామాలయాన్ని నిర్మించారు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ సినిమాకి దర్శకుడు ఎవరు? రవి గారు. సారీ. సార్. క్వశ్చన్ నెంబర్ 3. పిజన్ అని ఏ క్రికెటర్ ని పిలుస్తారు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. అమ్మా ఇది కానీ చెప్పకపోతే రికార్డ్ నువ్వు 3 లక్షలు వాడిస్తావు. ప్రముఖ కంపెనీ గూగుల్ లోగోలో కనబడే రంగులు ఎన్ని? తీసుకో 3 లక్షలు. గోవింద 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 నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. ఓకే, ప్రముఖ కంపెనీ గూగుల్ లోగోలో కనబడే రంగులు ఎనీ ఐడియా? ఎన్ని సార్? 4. 4. సో రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అవి ప్రైమరీ కలర్స్ అయిన కారణంగానే వాటిని లోగోలో వినియోగించారు. సో 4. సో పిజన్ అని ఏ క్రికెటర్ని ఎనీ ఐడియా? క్రికెట్ అంత తెలియదు. స్టీవ్ గానే కాదమ్మా, గ్లెన్ మెగ్రాత్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్. సో మెగ్రాత్ సన్నటి పొడవాటి కాళ్ల కారణంగా అతన్ని పిజన్ అని పిలిచేవారు. ఓకే. మెగ్రాత్ తన కెరియర్ లో వన్డేలో 381 వికెట్లు, లైక్ ఇందాక ముత్తై మురళీధరన్ లాగా ఈజ్ ఆల్సో గ్రేట్ బౌలర్. టెస్టులో 563 వికెట్లు సాధించాడు. అలాగే నాని హీరోగా తెరకెక్కుతున్న రవి కాదు, శివ, నిన్ను కోరి, మజిలీ ఈ సినిమా దర్శకుడు. ఓకే, భక్త రామదాసు ఏ రాజు పరిపాలనలో భద్రాచలం రామాలయాన్ని నిర్మించారు? హసన్ తానీషా. సో ఆ రాజు పరిపాలనలో 1620లో జన్మించిన గొప్ప వాగ్గేయకారుడు భక్త రామదాసు. అసలు పేరు కంచర్ల గోపన్న. సో ఇతను కుతుబ్ షాహీ చివరి సుల్తాన్ హసన్ తానీషా పాలనలో పాల్వంచ తహసీల్దార్గా పనిచేశాడు. అది చూసే ఉంటారు కదా సినిమా భక్త రామదాస్. చూసాను సార్, పేర్లు గుర్తులేవు. చాలా హ్యాపీగా ఉంది నాకు 3 లక్షలు ఇచ్చినందుకు. బట్ అట్ ద సేమ్ టైం చెప్తా అనుకున్నాను సార్. మళ్ళీ తప్పకుండా వావుకు వస్తావు. వచ్చినప్పుడు వావ్ 4కి వచ్చినప్పుడు 4 చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. ఫైనల్ రౌండ్. క్వశ్చన్స్ లేవు, ఇంకా ఆన్సర్ లేవు, ఏ గొడవ లేదు. సో బొమ్మాలి మీకోసం వెయిట్ చేస్తుంది. రెడీయా? రెడీ సార్. ఇది ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టే. ఓహో. సో రవితో మొదలవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నాను. సో రెడీయా? రెడీ సార్. సో తర్వాత నీ బొమ్మాలి, ఫైనల్ గా నీ బొమ్మాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి, వదలా. సో రవి వచ్చేయ్. డోర్స్ ఓపెన్. చాలా ఈజీ. మ్యూజిక్. బాగా బెండ్ అవ్వాలి. బాగా బెండ్ అయితే అంటే ఇంకా పర్మిట్ చేయట్లేదు సార్ ఇవన్నీ. ఓకే, వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్. 3 లక్షలు మాకు ఇచ్చేనా? ఇది ఫస్ట్ టైం అయ్యా ఎవరైనా ఇటు పడతారు. నువ్వు బొమ్మల్ని విరక్కొట్టి అటుపడ్డావు. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత రవి కిరణ్ ఇప్పుడు నీ అకౌంట్ లో 4,30,000. ఓకే లహరి, రెడీయా? రెడీ సార్. వచ్చే మరి. డోర్స్ ఓపెన్. సార్ సార్ ఏంటిది? ఇది నాది కాదు. చూడు, ఆవిడ చెప్పేస్తాను చూడు. కరెక్ట్ గా ఇచ్చారు, కాకపోతే కాలు ఎవరిదో పక్క వాళ్ళదా ఉంది.
రెడీ మ్యూజిక్. అయ్యయ్యో. దీంట్లో బెస్ట్ పార్ట్ గెలవడం కాదు, దీంట్లో పడడం. సార్ నేను మిస్ అయ్యాను సార్. సరే బిడ్రా, ఇద్దరు ఫుల్ రన్నింగ్ లో వచ్చి పడండి. 1 2 3 చాలు. చిన్నప్పుడు బాల్స్ గేమ్ ఉండేది సార్ ఇలాగే. నేను కొంచెం పెద్ద తర్వాత వెళ్దా అంటే అసలు పిల్లలు తప్ప కొంచెం పెద్దైన వాళ్ళకి నాట్ అవును బ్రో, ఈ పిల్లలు దీంట్లో. అవును, ఈ షోకి వస్తే ఈ కోరిక తీరిపోతుంది. అలాగే అమ్మా, మాకు 3 లక్షలు ఇచ్చేయమ్మా. లహరి 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 4,15,000 వచ్చే మరి. రెడీ, కమాన్, మూడ్లో రా. గెలవాలంటే ఇది ఇన్స్పిరేషన్ సాంగ్. అవునా? మంచి ఇన్స్పిరేషన్ సాంగ్ ఇవే. అదిగో. ఎస్, డోర్స్ ఓపెన్. కమాన్ కమాన్, ఈజీ మ్యూజిక్. అయ్యయ్యో. అది గెలవడానికి పెట్టినట్లేదు, పడడానికి పెట్టినట్టు. నాకు 3 లక్షలు ఇచ్చే. రాజేష్, ఇప్పుడు మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో అది 2,55,000. సో ప్రణవి, ఆల్ ద బెస్ట్. వచ్చేయి. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. మూడు లక్షలు. అంటే ఈజీ అనిపిస్తుంది కదా? ఈజీ అంటే దగ్గరకు వచ్చేదాకా ఈజీగానే ఉంది సార్. దగ్గరకు వచ్చిన వెంటనే అన్ని మారిపోతున్నాయి. బేసిక్ గా ఈ రౌండ్ అందరూ ఎంజాయ్ చేస్తారు, ముఖ్యంగా చూసే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అబ్బా మిస్ అయిపోయారు, వస్తే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు పిల్లలు అయిపోతారు, పిల్లలు ఇంకా పిల్లలు అయిపోతారు. ఓకే, సో థ్యాంక్ యూ బొమ్మాలి. అండ్ ఫైనల్ గా 4,30,000తో ఎపిసోడ్ విన్నర్ రవి కిరణ్. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. ఎస్, సో రాజేష్ ఎలా ఉంది టోటల్ గా? లాస్ట్ రౌండ్ బాగా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే ఎవరు విన్ అవ్వలేదు. ఓకే, సో ప్రణవి ఫర్ ద ఫస్ట్ టైం ఎలా ఉంది? సార్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్. ఎన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఇది చాలా డిఫరెంట్ గా అనిపించింది. గుడ్ గుడ్ గుడ్. మేడం, నా ఫేవరెట్ సార్, నా ఫేవరెట్ ఇదే సార్ అసలు. అండ్
ద వినర్. ఏం చెప్పాలి, అందరూ ఒక్కటి చెప్పేసరి ఏం కొత్తగా చెప్పాలి. సో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళని ఆశీర్వదించాలని, అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నటనలో తండ్రికి తగ్గ తనయుడు, వయస్సులో నవ మన్మథుడు, మన టాలీవుడ్ అందగాడు కింగ్ నాగార్జున గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం ఇంకో 4 పార్టిసిపెంట్స్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.